అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో నియంతలను తలపిస్తూ పరిపాలించిన కె చంద్రశేఖరరావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ప్రజాస్వామిక స్ఫూర్తి లోపించి నియంతల్లాగా వ్యవహరించారు. ప్రజలను కలవటానికి అవకాశం ఇవ్వలేదు, ముఖ్యమంత్రులుగా ఉండగా ఎమ్మెల్యేలను కలవటానికి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా నడిపించారు. దాని ఫలితంగా ఘోరంగా ఓడిపోయారు. అయితే ఓడిపోయిన తర్వాత జనరల్గా ఎవరైనా ఏం చేస్తారంటే తప్పు ఎక్కడ జరిగిందని సమీక్షించుకుంటారు, ఆత్మవిమర్శ చేసుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం ఈ రెండు పార్టీలు కూడా ఎక్కడా కూడా సమీక్షించుకోలేదు. పొరపాట్లు ఎక్కడ జరిగినాయి, ఎందుకు జనం మనల్ని ఓడించారని ఆత్మవిమర్శ చేసుకోలేదు. పైగా జనమే తప్పు చేశారు అన్న ఒక రకమైన భావనలో వీళ్ళు ఉన్నారు. మేమంతా కరెక్ట్గానే చేసాం, జనం తప్పుదోవ పట్టారు, మమ్మల్ని ఓడించి జనం తప్పు చేశారన్న భావనలో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళేమో జనం అంటే పాలిచ్చే గేదెను వదిలేసి తన్నే దున్నపోతుంది తెచ్చి కట్టుకున్నారు ఇంటి దగ్గర అని వాళ్ళు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కూడా మేము చాలా చేసాం, ఆయన జనం మమ్మల్ని ఓడించారని జనాందే తప్పు అన్నట్టు మాట్లాడారు. సో ఆ భావనలో ఉండటం మూలంగా వీళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలోకి కూడా వెళ్ళరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి, ఎందుకంటే టైం ఎక్కువ ఉంటుంది, ప్రభుత్వంలో ఉంటే టైం ఉండదు. కానీ వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళరు, అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి ప్రస్తావించరు. ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తెలుసుకొని అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడి పోరాటం చేస్తే మళ్ళీ అధికారం దక్కే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళకి తెలిసిన టక్కుటమార విద్యలనే ప్రదర్శిస్తున్నారు. అంటే ఏదో ఒక విధంగా జనాన్ని రెచ్చగొట్టడం, ప్రాంతం పేరుతో కులం పేరుతో రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు పార్టీలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో ప్రస్తుతం నిమగ్నం అయ్యారు బాగా. కృష్ణా జలాల వివాదం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టు, వీటిని బేస్ చేసుకొని విద్వేషాలు రగిలిస్తూ ఆయా రాష్ట్రాల్లో, ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న అధికార పక్షాల మీద దాడి చేస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ దోచుకుంటుందని కేసీఆర్, హరీష్ రావు విమర్శిస్తుంటారు. అలాగే ఏపీకి నీళ్ల విషయంలో చంద్రబాబు సమర్థవంతంగా వ్యవహరించలేదు, రాయలసీమకు అన్యాయం చేస్తుంటాడని వైసీపీ ఆరోపిస్తుంది. వీళ్ళకి నమస్తే తెలంగాణ పత్రిక, సాక్షి పత్రిక వంటపాడుతూ బ్యానర్ కథనాలు రాస్తున్నాయి. గత 10-15 రోజులుగా మనం చూస్తే ఇవే కథనాలు ఉంటాయి ఆ రెండు పత్రికల్లో. అబద్ధాలను ప్రచారం చేయడంలో ఈ రెండు పార్టీల నేతలు, ఈ రెండు పత్రికలు పిహెచ్డీలు చేశాయని చెప్పొచ్చు. నమస్తే తెలంగాణలో ఏం రాస్తారంటే ఆంధ్రప్రదేశ్ నీళ్లు దోచుకుపోతోంది, రేవంత్ రెడ్డి తన గురువుకు గురుదక్షిణ ఇస్తున్నాడు అని రాసి అక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకి చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు అని రాస్తుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం చంద్రబాబు ఆపేశాడని తప్పుడు ప్రచారం చేస్తుంది. సో ఈ ప్రచారాన్ని హరీష్ రావు ఖండించారు ఎప్పుడో. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే నేనే ఆపాను చంద్రబాబుతో మాట్లాడని చెప్పారో హరీష్ రావు ఖండించారు. హరీష్ రావు మేము ఆపాము, నువ్వు కాదు, ఎప్పుడో 2021లోనే మేము ఆపామన్నారు. కానీ ఆ వార్తని సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్లో ప్రచురించదు. ప్రచురిస్తే చంద్రబాబును బ్లేమ్ చేయడానికి ఏం అవకాశం ఉండదు. కాబట్టి రాయలసీమ ప్రజలను చంద్రబాబుకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ వార్త ప్రచురించదు. అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తను తెలంగాణలో నమస్తే తెలంగాణ ప్రచురించదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని బ్యాట్ చేస్తే వాళ్ళకు ఉపయోగం ఉండదు. చంద్రబాబు నాయుడు మీద దాడి చేస్తూ ఉంటే తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టవచ్చు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా. సో ఈ విధంగా వీళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకచోట తెలంగాణ ప్రజల్ని, ఇంకో చోట రాయలసీమ ప్రజల్ని అధికార పార్టీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్యలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 798 అడుగుల నుంచి నీళ్లు ఎత్తిపోయొచ్చు ఆ ప్రాజెక్టుకి. ఆ లిఫ్ట్ నుంచి కేసీ కెనాల్కు, హంద్రీ నేవాకు నీళ్లు అందిస్తున్నారు. దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి, అంటే కాలువలను వెడల్పు చేసి పంపింగ్ కెపాసిటీ పెంచితే తక్కువ టైంలో ఎక్కువ నీళ్లు ఎత్తిపోయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని వదిలేసి, దానికి కొత్తగా పర్మిషన్ కూడా అవసరం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని వదిలేసి శ్రీశైలం బ్యాక్ వాటర్ 800 అడుగుల దగ్గర, అంటే ఇంకో 2 అడుగుల పైన నీళ్లు ఎత్తిపోసే విధంగా రాయలసీమ ఎత్తిపోతలు మొదలుపెట్టారు. దానికి అనుమతులు లేవు, కేంద్రం అనుమతించలేదు, ఎన్జీటీ అనుమతి లేదు. కానీ పనులు మొదలుపెట్టాడు. చూడండి ఎంత సాహసం అంటే, అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టి కాంట్రాక్టర్లకు 900 కోట్లు దోచిపెట్టాడు. ఈ 900 కోట్లు ప్రజాధనం, ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనమే. కమిషన్ల కోసం ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. 900 కోట్లు జేబులు నింపుకున్నారు.
అప్పట్లోనే 2020లోనే తెలంగాణ ప్రభుత్వం దీనికి అభ్యంతరం చెప్పింది. ఎన్జిటి 2021లో ఈ పథకాన్ని నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంటే అప్పటికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 3 ఏళ్ళు జగన్ అధికారంలో ఉన్నాడు. ఈ 3 ఏళ్లలో దానికి అనుమతులు పొందే ప్రయత్నం చేయలేదు. ఇది ఎలా ఉంది అంటే, నువ్వు కొట్టినట్టు నటించు, నేను ఏడ్చినట్టు నటిస్తాను అన్నట్టుగా ఉంది. అంటే ఇతను నేనేదో కట్టే ప్రయత్నం చేసినట్టు చేస్తాను, నాకు డబ్బులు వస్తాయి, అలాగే రాయలసీమలో నాకు మైలేజ్ వస్తుంది, నువ్వేమో ఆపినట్టు ప్రయత్నం చేయి, నీకు తెలంగాణలో మైలేజ్ వస్తుంది అన్నట్టుగా ఉంది. ఈయనేమో కట్టినట్టు నటిస్తాడు, ఆప్తమిత్రుడు కేసీఆర్ ఆపినట్టు నటిస్తాడు. ఇది నిజం. ఇది నిజమైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనవసరంగా తేనెతుట్టును గదిపినట్టుగా బాబుకు చెప్పి నేను ఆపేయించానని మైలేజ్ కోసం ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ప్రకటన హరీష్ రావు ఖండించారు. మేమే ఆపాము, మీరు కాదని చెప్పారు ఆయన. కానీ ఆ రేవంత్ రెడ్డి ప్రకటనను పట్టుకుని వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతలు ఆపాడని ప్రచారం మొదలుపెట్టారు. సీమ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి పత్రిక దానికి పెట్రోల్ పోస్తూ ఉంది. నిజంగా రాయలసీమ మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, మరి దాని పునర్నిర్మాణం ఎందుకు చేయలేదు? ఆ తర్వాత 3 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కదా. అసలు అది కొట్టుకుపోయిన తర్వాత వెంటనే వెళ్ళి బాధితులను పరామర్శించాలి కదా ముఖ్యమంత్రి. వెళ్ళలేదు. 5 ఏళ్ల పాలనలో ఆయన రాయలసీమ ప్రాజెక్టులో గట్టిగా 2000 కోట్లు కూడా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు సీమ పేరుతో రాజకీయం మొదలుపెట్టాడు. తెలంగాణలో కేసీఆర్ అనుకో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలు దోచుకుంటుందని రెచ్చగొడతా ఉంటారు. నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరూ కూడా మంచి మిత్రులు, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి. ఒకరి శ్రేయస్సు ఒకరు కోరుకుంటారనమాట. ఒకరి కోసం ఒకరు పనిచేస్తారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్ అప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక సాయం చేశాడన్నారు, అలాగే అన్ని రకాలుగా సాయపడ్డాడన్నారు. తన మంత్రుల్ని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి పంపించి చంద్రబాబుని తిట్టించాడు, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయించాడు. అలా జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఒకసారి ఆంధ్రాకి వచ్చాడు. ఆంధ్రాకి వచ్చి రోజా ఇంటికి వెళ్ళి మంచిగా చేపల పులుసు అన్నీ తిన్నాక ఆ సందర్భంగా ఆయన ఏమన్నాయంటే, గోదావరిలో బోలెడు నీళ్లు ఉన్నాయి, 4000 టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి, ఆ నీటితో 4-5 రాష్ట్రాలను సస్యశ్యామలం చేయొచ్చు, నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్లు ఉన్నాయి, రాయలసీమను సస్యశ్యామలం చేద్దామని చెప్పి అన్నాడు ఆయన. అప్పుడు ఎవరికి అభ్యంతరం కలగల తెలంగాణలో. అప్పుడు ఎవరు కూడా విమర్శించలా, ఏంటి గోదావరి నీళ్ళు రాయలసీమకు తీసుకెళ్తే తెలంగాణకు అన్యాయం కదా అని. ఎందుకంటే కేసీఆర్ అన్నాడు కాబట్టి. అలాగే జగన్మోహన్ రెడ్డి 2023 ఎన్నికల్లో కేసీఆర్ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేసీఆర్కు అనుకూలంగా ప్రాంతీయ ఉద్వేగాలను రెచ్చగొట్టేందుకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీదకి ఆంధ్రప్రదేశ్ పోలీసులను పంపించి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఖమ్మంలో కేటీఆర్ పర్యటనకు వస్తే వైసీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని వైసీపీ జెండాలతో స్వాగతం పలుకుతారు. జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు ర్యాలీ తీస్తారు, ఫ్లెక్సీలు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కడతారు. సో ఇద్దరు కూడా ఒక అవగాహనతో పనిచేస్తూ ఉన్నారు. నీళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారు. ఒకరేమో తెలంగాణను రెచ్చగొడుతుంటే ఇంకొకరు రాయలసీమను రెచ్చగొడతా ఉంటారు. సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు ఇష్టం వచ్చినట్టు వాస్తవ దూరమైన కథనాలు రాస్తూ ఈ మంటకి పెట్రోల్ పోస్తూ ఉంటాయి. గోదావరి నదిలో సంవత్సరానికి 3000 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలో వృధాగా కలుస్తూ ఉంటాయి. పెద్దగా ప్రాజెక్టులు లేవు గోదావరి మీద, నీళ్లు కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఆ 3-4 వేల టీఎంసీల్లో ఒక 200 టీఎంసీలు వాడుకుంటే నష్టం ఏంటి? 200 టీఎంసీ గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ ఆయకట్టుకు సరఫరా చేస్తే నాగార్జున సాగర్ ఆయకట్టులో మిగిలే కృష్ణా నీళ్లు 100 టీఎంసీ, అలాగే కృష్ణా డెల్టాలో మిగిలే 100 టీఎంసీ, దాదాపు 200 టీఎంసీల నీళ్లు కృష్ణా నీళ్లు రాయలసీమకు వాడుకోవచ్చు ఎగువన. అలాగే తెలంగాణ కూడా గోదావరి నదికి ఎగువన ఉంది కాబట్టి ఎన్ని వందల టీఎంసీలు వాడుకున్నా సముద్రంలో నీళ్లు కలవకుండా ఆపలేరు. కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకుని సహకరించుకుంటే 2 రాష్ట్రాలకి లాభం కలుగుతుంది. గతంలో కూర్చొని మాట్లాడుకుని సహకరించుకునే సహృద్భావ వాతావరణం లేదు. తెలంగాణ వేడి తగ్గితే తను రాజకీయంగా బలహీనపడతానని కేసీఆర్ ఆ సహృద్భావ సంబంధాలకు సహకరించాల. అవకాశం దొరికితే చంద్రబాబు మీద విరుచుకుపడతా ఉండేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి కాబట్టి రేవంత్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటే 2 రాష్ట్రాల ప్రజలకు మేలు కలుగుతుంది. Like, share and subscribe to Rajaniti channel.